ఏందయ్యా గిట్లా జరిగింది? మెడలు పట్టి బయటకు తోపేసిండు మీ బావ. మంచిగా కలిసి మెలిసి ఉంటాం అనుకుంటే మధ్యలో గిట్లా చేసిండు. బిడ్డ ఇక నీకు బావ దక్కడు, బావను మర్చిపో బిడ్డ. నువ్వు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. నేను ఒక మెట్టు దిగి మీ అత్త దగ్గరికి పోయినా కూడా మీ మామ కనుకరిస్తలేడు. ఇప్పుడు నీ కళ్ళ ముందర నువ్వే చూసినావు కదా మమ్మల్ని ఇద్దరిని ఎట్లా దొబ్బేసిండు మెడలు పట్టి. ఇక నీకు బావకు బాకి లేదు బిడ్డ లగ్గం చేసుకోవడానికి. నేను బావని పెళ్లి చేసుకుంటా అత్త బిడ్డ దండం పెడతాను, బావను మర్చిపో బిడ్డ. నేను కూడా అనుకున్నా బావ కాలు మొక్కితే కనకరిస్తా అనుకున్నా, కానీ నా కళలో కూడా ఊహించుకోలే మెడలు పట్టినా నువ్వు కత్తున్నాను ఇంత హీనంగా చూస్తున్నానని అనుకోలేనా బావ. ఇప్పుడు నీ కళ్ళ ముందర నువ్వే చూసినావు కదా, ఇది కళలో కూడా జరగదు బిడ్డ. నీకు ఎంతకన్నా మంచి సంబంధం ఏడు నీకు బావ కన్నా మంచి సంబంధం చూసి నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తా బిడ్డ. నువ్వు బావను మర్చిపో బిడ్డ. బిడ్డ సరే బిడ్డ ఏడుపుకి మీ మామ బాపు నువ్వు మెడలు బట్టి నువ్వు కేసినప్పుడు మీ అత్త మీ బావ ఆడనే నిలుచున్నారు. మామనున్న అత్తను ఎందుకు నూకుతారని వచ్చి చూసిర్రా. నువ్వు వాళ్ళని బావని చేసుకో, నువ్వేం సుఖపడతావు బిడ్డ. చాలు మాకు ఈ అవమానం జరిగిన కాడికి అంతకన్నా మంచోళ్ళని ఇచ్చి చేస్తావు బిడ్డ. దండం పెడతా, నువ్వు మర్చిపో బిడ్డ బావని. బిడ్డ ఇన్ని రోజులు నువ్వు చచ్చిపోతాను మమ్మల్ని బెదిరించిన కానీ నీ కోసం మీ అత్తకాలు మీ మావకాలు బావకాలు పట్టుకున్నాం మేము. ఇప్పుడు నువ్వు బావను మర్చిపోకపోతే మీ బాబు నేనే పురుగుల మందు తాగి సత్తావు. నువ్వేం ఆలోచించుకుంటావో ఆలోచించుకో, అంతకంటే మంచి సంబంధం ఇచ్చి చేస్తా. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను బిడ్డ. అమ్మా అమ్మా వచ్చిన బిడ్డ వచ్చిన ఫోన్ చేస్తే మావునే తమ్మిని పంపుదుగా. ఇక అని పనికి అనుకుంటది కదా కూసోము. చిన్నోళ్ళని తీసుకొస్తే అయిపోవు కాదు, నేను ఒక్కదాని వచ్చినావు. వాళ్ళు స్కూల్కి పోయిర్రే. అంటే ఇక వాళ్ళు బడికి పంపించి మళ్ళీ పొద్దు మీకు పోతానని వచ్చినావా? ఇక మరి అలా చదివిపియాలి. పోయినాక వాళ్ళ పనులకు ఉంటే నీకున్న బాధ్యతలు నాకు ఉండే పెళ్లి చేసి పంపినాక. ఇప్పుడే ఇక నీ బిడ్డలకు కొడుకులకు పెళ్లిళ్ళు అయినట్టు చేయబడుతుంది. చదువుకోవాలి కానీ ఇలా రేపట్ల చదువుకోవాలి ఎట్లా? మీ అత్త మంచిగా చూసుకుంటుందా అని నీకు తెలియంది ఏముంది వాళ్ళ గురించి? నువ్వు చిన్న పోయి చెప్తున్నావు అంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో ఏమో. అయితే ఈ బిడ్డ పెద్దది ఒక మాట అంటే కోపం పడకు. నన్ను ఎట్లా చూసుకుంటావో నీ అత్తనికి అట్లా చూసుకో. అవును కానమ్మా, తమ్మునికి పెళ్లి సంబంధం చూస్తురట. ఏడుదాకా వచ్చింది. తమ్మునికి పెళ్లి ఇష్టమేనా? ఏమైంది గట్లా చూస్తున్నావు? తమ్మినికి పెళ్లి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. మీ అయ్యనే గల్లెగరేసుకుంటూ పోయి ఎన్నో సంబంధం పట్టుకొని వచ్చిండు. మరి నీకు ఇష్టం లేకుండా ఎట్లా చెప్తారే మీరు? శంకర బస్సులలో ఉంచి చెప్పాలి. ఇక కారు పెట్టే అక్క ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిండ్రా. కూర్చో. మరి ఫోన్ చేయలే వస్తున్నా అని. ఇక ఎందుకు ఇబ్బంది పెట్టడం నిన్ను, నేనే వచ్చిన. మీరు మాట్లాడుకుంటూ ఉండరు బిడ్డ, నేను ఛాయ్ పెట్టుకున్నా. సరే సరే అమ్మ. బ్యాగ్ తీవి. అందరు మంచిగా ఉన్నారా? బాగా మంచిగా ఉన్నారు తమ్ముడు. అల్లుడు కోడలు మంచిగా ఉన్నారా? నేను ఆజెత్తురా రోజు. అవునా? తోలుగత్తి అయిపో కదా. ఇక వాళ్ళకి బడి ఉంది కదా. అవును కానీ పెళ్లి సంబంధం పోయి వచ్చినవట. పిల్లంతా బాగా నచ్చిందారా? నీకెవరు చెప్పిరే? అవి నాకు బాబు ఫోన్ చేసి చెప్పిండు, అందుకే వచ్చిన కదా ఇప్పుడు. బాపు చెప్పిండా? అవును కానీ అక్క నీకు ఎప్పటిలో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదిరా? నాకు మరదలంటే మస్తు ఇష్టమే, దాన్నే పెళ్లి చేసుకుంటా అని అనుకున్నా, కానీ బాపుకి ఇష్టం లేదు. మరి ఇష్టం ఉండి వేరే సంబంధం ఎట్లా చూసి వచ్చినవురా? ఈ సంబంధం చేసుకోకపోతే బాపు చచ్చిపోతా అంటుండే. ఏం చేయాలో అర్థమైతలే, పిచ్చి లేదు నాకు. నీకు ఇష్టం లేని సంబంధం ఎట్లా చేస్తారా? చచ్చిపోతా అని బెదిరిస్తుండు నన్ను అమ్మని. నేను ఏం చేయాలి ఏం అర్థమైతలే నాకు. మరి నేను మాట్లాడన్నారా బాబుతోటి? అదే నువ్వు ఏం మాట్లాడకు, మళ్ళీ నేను ఏమన్నా అన్నాడు అనుకో. నన్ను ఎందుకంటారా? ఇటు అమ్మనని నిన్నని నా మాట వినకపోతే ఎవరి మాట వింటాడుగా? అద్దు మళ్ళీ ఏమన్నా చేసుకుంటా అనుకో. ఎట్లనే ఏం చేసుకోండి, నేను మాట్లాడతా. నీ జీవితం కంటే ఎక్కువ అన్నారా? మరదలంటే ఇష్టం అంటున్నావు, వేరే అమ్మాయిని చూసి వచ్చినా అంటున్నావు. ఇష్టం లేని జీవితం ఎట్లుంటుందిరా?
నేను ఎన్ని చెప్పినా ఇంటలేడే బాపు. నేను చెప్పినా అమ్మ కూడా చెప్పింది. అమ్మకి నేను చెప్తా, బాపుకి నేను చెప్తా. నేను తీసుకో. నాని నాని ఏమైంది బిడ్డ? ఇంకా రెడీ కాలే? అలా అమ్మాయి వాళ్ళు వస్తున్నారా? అనిల్ గిట్ట వస్తున్నాడు. వాళ్ళతో నేనేం చేయాలి? పోనా పోరా పో, రెడీగా పో బిడ్డ. బాపు ఒక్కసారి ఆలోచించే నా గురించి. నాకు ఇష్టం లేని పెళ్ళి నేను ఎట్లా చేసుకోవాలి? నా పరువు తీయకురా. వాళ్ళ ముంగట వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలరా నేను? నువ్వు ఇట్లా అంటే నా పరువు అయిపోవాలి, ఏమైపోవాలి, నేనేమైపోవాలి అనుకుంటున్నావు అసలు? నాకు విలువ ఉందా లేదా రా నాని? ఈ పరువు కోసం నా పానం తీస్తావా? పానం ఎందుకురా? నాకు ఇష్టం లేదని చెప్పాక ఎందుకు ఇట్లా చేస్తున్నా చెప్పే? నేను చేసుకోని అంటున్నా కదా, మరదలు ఉంది కదా, నేను దాన్ని చేసుకుంటా. మీ మామ సంగతి నీకు తెలియదురా. నా మాటినరా నాని, నా మాటినరా. సరే ఈ అమ్మాయి వాళ్ళు వస్తానన్నారు, ఇంకా రాకపోయా? అనిల్ దా, నేను నీ కొరకే వెయిట్ చేస్తున్నాయా? కొంచెం పని మమ్మీ, చెల్లెకి సంబంధం చెప్పినా కదా. మమ్మీ ఇట్రా, మీ మమ్మీని తీసుకురా, తమ్ముని రమ్మను. అదేనే మీ కొడుకు మా చెల్లెకి నచ్చిందట, అదే వరకట్నం గురించి మాట్లాడుకుందామని వచ్చిన. సరే మాట్లాడుకుందాం. మాట్లాడుకుంది ఏముంది ఇప్పుడు? నీకు తెలియదా మాకు ఒక్కగానొక్క కొడుకు, 10 ఎకరాల ఆస్తున్నది. నేను తక్కువ లేదు. మీ చెల్లెను బంగారం వల్ల చదువుకుంటాం. ఇక నువ్వే ఎంత ఇస్తావు? నీ మనసులో ఏముందో చెప్పు. అదే ఇవన్నీ నచ్చాది మాట్లాడదాని వచ్చిన. నాతో అంతా ఎక్కదాకా నాకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నాతో అంటే కిందికి మీకు 10 లక్షలు అవుతాయి. ఇష్టపడ్డారు కదా. ఇప్పుడు నిజమే గంగయ్య, నిజమే. కానీ ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు, తెలిసే కదా మీకు. నాదే ఉంది. ఈసారి పంట వ్యవసాయం చేస్తే పంటలో మునిగిన నీళ్ళు వెళ్తారని బాగా ఇచ్చిన. అట్లా ఆసే నీళ్ళు కూడా వెళ్తలేవు. మీరు ఎక్కదక్క ఇద్దామని లేవు. ఇప్పుడు ఆ 10 లక్షలను అక్కడిక్కడ అప్పు చేసి చూడే. 10 లక్షలకు చూసుకోరు. సుజాత మమ్మీ ఏమంటారా? మీ ఇష్టం బాపు. అంతా నీ ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాను. మమ్మల్ని ఎందుకు అడుగుతాను? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను అన్నమాట మా వాళ్ళు ఒప్పుకుంటారు, నా మాట ఏం కాదన్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఇచ్చే డబ్బులు కూడా నీ చెల్లకే ఇస్తున్నావు, నీ బావకే. వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఏమన్నా నా బిడ్డ ఉన్న బిడ్డకు పెళ్ళి అయింది, ఏమన్నా నా బిడ్డకి ఇచ్చుకుంటానే? ఆలోచన చేయి. సరే ఇప్పుడు మా వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అరే అయ్యవారిని పిలిచి మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం, పెళ్ళి పెట్టుకుందాం. మంచిగా ఘనంగా పెళ్ళి చేసి, సరేనా? సరేనా మరి 16 తారీఖున వచ్చి పత్రిక పెట్టుకుందాం. సరే అనిలు రండి. సరే పెళ్ళి పెట్టుకొని కార్యక్రమం నడిపిద్దాం. సరేనా? సరే ఓకే పోయా. సరే సరే మంచి. ఏం చేస్తానవే? ఇంకా అట్లా నేర్చుకుంటూ కూర్చుంటావా? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? నీ కళ్ళ ముందర జరిగింది కదా బాగోతావు. బాబు వేరే సంబంధం చూసిండు, ఆ సంబంధమే చేసుకో. కాదు కూడా అంటే కలవే చెప్తానా. ఏం సంబంధం అమ్మా? నేను చేసుకోను. చేసుకున్నట్టు ఊకున్నాం బిడ్డ. ఇన్ని రోజులు ఏదో అయింది, అయిపోయింది. చూసినావు కదా ఎట్లయిందో. మీ అయ్యని మెడలు పట్టి తొప్పిడు మీ మామ. మీ అత్త అట్లనే చూసుకుంటున్నది. నువ్వేమన్నా మంచిదే బిడ్డ. ఏమైంది? ఏడ్చుకుంటా కూర్చుంటాంది ఊకే. ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడుతున్నావు? బావని మర్చిపోయిగా. నీకు మంచి సంబంధం చూసిన, నెలకు 2 లక్షల జీతం ఉన్నది, అలాగే 10 ఎకరాల భూమి ఉంది. నేను బావని చేసుకుంటా బాబు. కాదు బిడ్డ, నేను ఏం చేసినా కూడా నీ గురించే కదా. నువ్వు ఆయన మర్చిపో. ఇప్పుడు బావని చేసుకుంటా అంటాను బిడ్డ. మేము కాదని ఇప్పుడు నువ్వు చేయబట్టి మేము వాళ్ళ కాడికి పోయినాం. వాళ్ళ కాడికి పోతే వాళ్ళు ఏం చేసారు చూసినావు కదా. మీ అత్త ఎదురుగా వచ్చిందా, మీ బావ వచ్చిండా? సప్పుడు చేయలేదు. అసొంటోళ్ళ ఇంట్లోకి నువ్వు ఎట్లా పోతావు? నువ్వేడ సుఖపడతావు చెప్పు బిడ్డ, నువ్వే చెప్పు.
అందుకనే బాపు వేరే సంబంధం చూసిండు. ఆ పిల్లగానికి 2 లక్షలట నెలకు, మంచిగా బతుకుతావు, చేసుకో. మా మాట కాదనకు, ఏది చేసినా నీ చేసుకో బిడ్డ, నీ గురించే. మేము చేసేదంత ఎవరి గురించి బిడ్డ? నీ గురించే కదా. మేము ఇంత ప్రాధాన్యపడుతున్నాం. నువ్వు బావని ఎట్లా చేసి మర్చిపో. నువ్వు బావ అంటే అంత ఇష్టం ఉన్నా అంటున్నావు కదా బిడ్డ. బావకు నీ మీద ఇష్టం ఉంటే వేరే సంబంధం కాడికి పోవునా? చెప్పు నువ్వే. బావాని కలవరిస్తాను, ఆయన నీ మీద కొట్టుకుంటాందా? నీ మీద కొట్టుకుంటాడు గట్ల సంబంధం కాడికి పోతాడా? వాళ్ళు అయ్యే చెప్పినట్టు తింటాడా? అందుకనే మర్చిపో. నేను చెప్పేది నువ్వు నీ మంచి కోసమే చెప్తాను. నువ్వు ఏడవకు తూడవకు, లేచిగా ముఖం గిట్లా కడుక్కొని ఇంత బోధిందు బిడ్డ. బావ కన్నా మంచిగా ఉన్నాడు పిల్లాడు, మంచి సంబంధం, నెలకు 2 లక్షలు బిడ్డ. వాళ్ళకు మంచిగా ఆస్తుపాస్తులు బాగున్నాయి. ఆ బావని మర్చిపో బిడ్డ. ఇప్పుడు నేను ఏం చేసినా కూడా నీ గురించే కదా. ఊకే ఏడ్చుకుంటుంటే కలవదు కానీ ఆ ముఖం గిట్లా కడుక్కొని బోధిందుపా. దా ఊకే ఏడ్చుకుంటూ ఉంటానవా? నడు, ఏడవకు. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏం సపోర్ట్ చేయలేవు. ఏమైంది బావ, ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉంటున్నావు? చెప్పు కదా. ఏం చెప్పాలి నేను నీకు? ఏమైంది? మా బాప చచ్చిపోతాను బెదిరిస్తుండు ప్రతిసారి పెళ్ళి చేసుకోకపోతే. ఎందుకు? మా బాబు చెప్పిన సంబంధం నేను చేసుకోవాలట్నే. మొన్న ఇంటికి వచ్చిపోయారు, వచ్చి కట్నం మాట్లాడుకున్నారు. నేనేం తప్పుడు చేయలే, ఏమన్నా రాకుంటుంది. ఎట్లా చేయాలి, ఎట్లా ఆపాలి పెళ్ళిని? నువ్వు నన్ను చేసుకోకపోతే నేను నిజంగానే చచ్చిపోతా బావా. ఆ రోజు వచ్చి అమ్మ వచ్చి ఆపింది, కానీ నేను అస్సలు బతకని చెప్తున్నా. అరే నువ్వు చస్తే నేనేం కావాలి? మరి నేనేం చెయ్యాలి? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నేను ఎట్లా బతకాలి చెప్పు నువ్వే. అరే నేను చేసుకుంటా అని చెప్పినా. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సత్తా అని నేను చేసుకోనని చెప్పినా కదనే. ఏడవకే, ఏడవకు ప్లీజ్, ఏడవకు. నువ్వు లేకుండా నేనైతే బతకని చెప్తున్నా. బాయిలో పడన్నా చస్తా పోయి. అరే వదిలే, నన్ను వదిలే. అరే వద్దు, నువ్వు చేసుకున్నప్పుడు నేను ఎందుకు బతకాలి చెప్పు. అవసరం లేదు, వదిలే. అరే ఆగు, నేను చెప్పేది నువ్వు. ఏం వినాలి, ఎంత వినాలి చెప్పు. నేను చావలేపు మరి. అద్భుతమా అయ్యట్లా, ఇక్కడ నువ్వు ఇట్లా, నేను ఎందుకు బతకాలిగా? మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పు. ఏం చేయరాకుంటుంది? నువ్వేం చెయ్యకు, నేనే చస్తా పోయి. అరే ఆగే, అట్లా అనకు. నువ్వు లేకుండా నేను ఎట్లుంటానే? మరి నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండాలి? ఏమొద్దు, నేను చస్తా పోయి. ఆగే, వద్దు. సుజాత, చిన్నోనికి చెప్పే, ఇవన్నీ చెప్పు. ఎందుకు ఏడ్చుకుంటా ఉంటావు? అట్లా కాదయ్యా, ఒక్కసారి మళ్ళొక్కసారి ఆలోచించరాదు. ఇల్లు విడిచిపెట్టి, కొడుకుని విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టి నువ్వు కాని రాజంబాయి ఎవరి కోసం సంపాదించినట్టు చెప్పు. మనకున్నోడే ఒక్క కొడుకు, బిడ్డకైతే ఎట్లా లగ్గం చేసినావు? వాని కోసమే కదయ్యా నువ్వు గిన్నేళ్ళు కాని రాజాన్ని ఉన్నావు. వచ్చినాక కూడా ఒక్క రోజన్నా మనం ముగ్గురం కూర్చొని సంతోషంగా ఇంట్లో కూర్చొని తిన్న రోజు ఉన్నదా? బిడ్డను కూడా పిలిపించుకొని ఒక్కరోజు బిడ్డను కూడా ఉంచుకోకపోతేవి. ఒక్కసారి ఆలోచించయ్యాను, దండం పెడతా. వానికంటే మనకు ఎవ్వరు ఎక్కువ కాదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక్కసారి ఆలోచించు. అసలు ఎందుకే నువ్వు ఏడ్చుడు? నేను దుబాయ్ పోయింది ఎవరి కొరకు? నా కొరక? మన కొరకు కాదా? వాని కొరకు కాదా? వాడిని ఇంత పెద్ద చేసి చదువులు చదివించి ఎందుకొరకు? వాని కొరకు కాదా? ఈ అంత ఆశ అంత ఏంది? ఈ బంగ్లాలు ఎందుకు? ఈ బిల్డింగ్లు ఎందుకు? వాని కొరకు కాదా? మళ్ళీ ఒక్కసారైనా ఆలోచించు అంటావు. నా గురించి ఆలోచించరా? మీ తల్లి కొడుకులు నా గురించి ఆలోచించరా? నువ్వు సంపాదించాలని అంటలేం కదా. సంపాదించినావు, నువ్వు కష్టపడ్డావు, వాడిని పెంచినావు. కానీ వాని ఇష్టాలకు ఎందుకు అడ్డుపడుతున్నావు అయ్యా? నువ్వు నీ ఇష్టాన్ని అనిష్టాలు అనుకోమంటున్నావు. ఎవరైనా కొడుకు ఇష్టాన్ని తండ్రి ఇష్టం, తల్లి ఇష్టం అనుకొని నా కొడుకు పైకి రావాలనుకుంటారు. కానీ వాని ఇష్టాన్ని చంపుకొని వాడు రోజు చచ్చి ఇంట్లో కూర్చొని ఏడుతుంటే నీకు అప్పుడు సంతోషం అనిపిస్తుందా అయ్యా? ఈ ఒక్క విషయంలో నేను చెప్పినట్టు ఇన్నుర్రే, ఆ తర్వాత ఏ విషయం చెప్పినా నేను వింటా. అనిల్, ఏంటి పైసలు ఇట్లా వచ్చినావు? ఏంటి మీ చెల్లుందా? ఉంది, కొంచెం మాట్లాడాలి పర్సనల్గా, పిలుస్తా. చెల్లె అన్న ఏరా ప్రశాంత్ వచ్చి నీడుగా మాట్లాడుతూ.
నాకు ఈ పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు. ఏదో నేను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నా. ఎందుకు? ఎందుకంటే నాకు మా మరదలు ఉంది, నేను దాన్నే లవ్ చేసిన ఎప్పటి నుండో, దాన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అగో మొన్న మరి మా ఇంటికి వచ్చినప్పుడు మరి నేను ఇష్టం అని చెప్పినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, నేనేమైపోవాలి? నువ్వంటే ఇష్టమని నేను చెప్పినా, ఆ రోజు ఏదో మా బాబు బలవంతం కొద్ది నేను చెప్పినా చేసుకుంటా అని. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు 2 రోజులు ఈ పరిచయానికి నువ్వు ఇట్లా మాట్లాడితే నా మరదల్ని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నా, మరి నేనేమైపోవాలి? ప్లీజ్ నువ్వే అర్థం చేసుకో. ఎట్లన్నా మీ అన్న నొప్పి నువ్వే. ప్లీజ్ నీకు దండం పెట్టి అడుగుతున్నా, ఎట్లన్నా మీ అన్నకి చెప్పు.